భారత్ ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. మస్కట్లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఒమన్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఖైస్ బిన్ మహమ్మద్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా వస్త్రాలు, వ్యవసాయ, తోలు ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు సహా 98% పైగా భారత ఎగుమతులపై ఒమన్లో సుంకాలు ఉండవు. మరోవైపు ఖర్జూరాలు, పాలరాయి, పెట్రోకెమికల్ వంటి ఒమన్ ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గిస్తోంది. ఈ ఒప్పందం వచ్చే క్యాలెండర్ సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. కొన్ని నెలల కింద యూకేతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం దక్కింది. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ కృషికి గాను ఆర్డర్ ఆఫ్ ఒమన్ అవార్డు వరించింది. ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సుల్తానేట్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డుతో మోదీకి ఇప్పటి వరకు 29 అత్యున్నత పౌర పురస్కారాలు దక్కాయి. ఇంతకుముందు ఇథియోపియా పర్యటనలో ఆ దేశం నిషాన్ ఆఫ్ ఇథియోపియా ఇచ్చింది.